2024 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఎకనామిక్స్‌లో నోబెల్ ప్రైజ్ ముగ్గురిని వరించింది ఈసారి. ముగ్గురు కూడా అమెరికన్ బేస్డ్ ఎకానమిస్ట్‌లే. డారెన్ అసెమగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ ఈ ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్‌లో వచ్చిందనమాట. అసలు వాళ్ళు ఏం స్టడీ మీద అంటే వాళ్ళు ఏం చేసినందుకు మానవాళికి ఉపయుక్తంగా ఏ రీసెర్చ్ చేసినందుకు వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఒకసారి చూద్దాం. వాళ్ళు కొన్ని దేశాలు ఎందుకు సంపద వృద్ధిలో ముందుకెళ్తున్నాయి? కొన్ని దేశాలు సంపద వృద్ధిలో ఎందుకు వెనకాలున్నాయి? దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణం ఏంటి? కొన్ని దేశాలు ఎందుకు ముందుంటున్నాయి? కొన్ని దేశాలు ఎందుకు వెనకుంటున్నాయని. ఇంతకుముందు చాలా వరకు చాలా డిస్కషన్స్ వచ్చాయన్నమాట. కొన్ని దేశాలు ఎందుకు ఆర్థికంగా ముందున్నాయి? కొన్ని దేశాలు తక్కువగా ఉన్నాయంటే వాటి జియోగ్రఫికల్ లొకేషను, క్లైమాటిక్ కండిషను కారణాలు అయ్యుండొచ్చు అని చెప్పి. కానీ ఈ శాస్త్రవేత్తలు మాత్రం ఎవరైతే ఈ ఎకనామిక్ సైంటిస్టులు ఉన్నారో వీళ్ళు మాత్రం కొన్ని ప్రత్యేకమైన అంశాలు డిస్కస్ చేశారు. టాప్ 20% కంట్రీస్ ఎవరైతే రిచ్ దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా ప్రపంచంలోనే పేద దేశాల కంటే 30 టైమ్స్ వెల్త్ ఎక్కువ కలిగి ఉన్నాయి. అంటే ప్రపంచంలో టాప్ 20% దేశాలు ఎవరైతే రిచ్ దేశాలు ఉన్నాయో ఆ దేశాలు లోయెస్ట్ పూరెస్ట్ కంట్రీస్తో కంపేర్ చేస్తే అంటే లోయెస్ట్ 20% ఉన్న కంట్రీస్తో కంపేర్ చేస్తే 30 రెట్లు అంటే 30 టైమ్స్ సంపద ఎక్కువ కలిగి ఉన్నాయంట. సో ఇంత డిఫరెన్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయనే దాని మీద వీళ్ళు చాలా స్టడీ చేశారు. దీనికి ప్రధానమైన కారణం సమాజంలో ఉండే ఇన్స్టిట్యూషన్స్, సొసైటల్ ఇన్స్టిట్యూషన్స్, సమాజంలో ఉండే రకరకాల వ్యవస్థలే దీనికి కారణం. రూల్ ఆఫ్ లా కానీ మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ కానీ సమాజంలో ఉంటే ఖచ్చితంగా ఆ దేశాలు బెటర్గా ఉంటాయని చెప్తున్నారు. దీనిలో వాళ్ళు ఇంక్లూజివ్ అండ్ ఎక్స్ట్రాక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడారు. ఇంక్లూజివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే డెమోక్రసీ ఉందా, రూల్ ఆఫ్ లా ఉందా, ప్రజల యొక్క ప్రాపర్టీ రైట్స్ ఆస్తి హక్కులు కాపాడుతున్నారా, ఇవన్నీ కూడా దేశాభివృద్ధిలో ముఖ్యంగా దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారనమాట. అంటే ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఉందో, ఎక్కడైతే చట్టం ముందు అందరూ సమానంలో, ఎక్కడైతే ఆస్తి హక్కు ప్రాపర్గా గవర్నమెంట్ పరిరక్షిస్తుందో ఇలాంటి చోట్ల ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఎక్కడైతే ఎక్స్ట్రాక్టివ్ పాలసీస్ ఉన్నాయో అంటే రూల్ ఆఫ్ లా లేదు, మంచి గవర్నమెంట్ లేదు, అంటే డెమోక్రసీ లేకుండా ఆటోక్రసీయో డిక్టేటర్షిప్ ఉన్నప్పుడు, అదేవిధంగా ఆస్తులు అంటే ప్రజల యొక్క ఆస్తులు ప్రభుత్వం లాగేసుకుంటుంది, ప్రాపర్టీ అనేది అక్కడ చాలా కాంప్లెక్స్ థింగ్, దాన్ని ఈజీగా మనం ప్రొటెక్ట్ చేసుకోలేమనిపించిందో అక్కడ ఆ దేశాలు ఎక్కువగా పేదరికంలో మగ్గిపోతున్నాయంట. అదేవిధంగా ఈ ఎకానమిస్టులు ఇంకొక రీసెర్చ్ కూడా చేశారు. అంటే ఏ దేశాలు అయితే కాలనీస్గా ఉన్నాయో, అంటే యూరోపియన్స్ చేతుల్లో కాలనీస్గా ఉన్నాయో మనందరికీ తెలుసు, లాటిన్ అమెరికా, ఏషియా, ఆఫ్రికా ఈ ఖండాల్లో చాలా దేశాల్లో కాలనీస్ ఏర్పడ్డాయన్నమాట. యూరోపియన్స్ వచ్చి ఈ ఖండాల్లో వాళ్ళ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, కాలనీస్గా మార్చుకున్నారు. సో దీని గురించి వాళ్ళు ఒక రీసెర్చ్ పేపర్ కూడా రిలీజ్ చేస్తారు. ద కలోనియల్ ఆరిజిన్స్ ఆఫ్ కంపారిటివ్ డెవలప్మెంట్ అండ్ ఎంపెరికల్ ఇన్వెస్టిగేషన్. ఈ పేపర్ ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న దేశాల మధ్య ఉన్న ఆర్థిక అసమానతలకు కొంతవరకు ఒకప్పుడున్న కలోనియల్ పాలసీస్ కూడా కారణం ఉంటాయని చెప్పి. దీనిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్నిసార్లు ఒకటే కలోనియల్ పవర్, ఉదాహరణకి బ్రిటన్ ఉందనుకోండి, అమెరికాను పాలించినప్పుడు ఒక రకంగా పాలించింది, ఇండియాను పాలించినప్పుడు ఇంకో విధంగా పరిపాలించింది. ఎక్కడైతే మాకు వ్యతిరేకత ఎక్కువ ఉంది, మమ్మల్ని వాళ్ళు పంపించేస్తారు, చాలా ఫైట్స్ బయలుదేరాయి, ప్రజల అవగాహన ఎక్కువ ఉంది అన్నప్పుడు చాలా కఠినంగా ఉండేవాళ్ళంట. అంటే మన రిసోర్సెస్ తీసుకెళ్ళటమే వాళ్ళ లక్ష్యమా, లేదా మన దగ్గర వాళ్ళ దేశంలో ఉన్న సెటిలర్స్ కోసం హెల్ప్ చేయడం కోసం సోషల్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేశారా అని ఒకసారి చూస్తారనమాట. ఇదేంటంటే ఉదాహరణకి బ్రిటన్ వాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు అక్కడికి చక్కటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అదే వాళ్ళ ఇండియాలో ఉన్నప్పుడు మనని ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ చేయడానికే ట్రై చేశారనమాట. ఏదైతే ఎక్స్‌ప్లాయిటేషన్ గురైనాయో, కలోనియల్ పాస్ట్‌లో ఎక్స్‌ప్లాయిటేషన్ గురైనాయో ఆ దేశాలు ఆర్థికంగా ఇంకా పుంజుకోలేకపోతున్నాయి. ఏ దేశాలైతే కాలనీస్‌గా ఉండి కూడా ఒకప్పుడు పరిపాలనలో ఉండి కూడా ఆ దేశాల్లో సోషల్ ఇన్స్టిట్యూషన్స్, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేశారో ఆ దేశాలు ఆర్థికంగా ముందుకెళ్తున్నాయన్నమాట. ఇటువంటి స్టడీ కూడా చేశారనమాట. సో కలోనియల్ పవర్స్ ఆ దేశాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశాయి? ఆ దేశాన్ని కేవలం వాళ్ళ మార్కెట్స్ కోసమే వాడుకున్నాయా? వాళ్ళ రా మెటీరియల్ సప్లైర్స్ కోసమే వాడుకున్నాయా? ఆ దేశాల్లో సామాజిక పరమైన లేదా పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ రాజకీయపరమైన వ్యవస్థలు సక్రమంగా ఏర్పరిచాయా? ఎంత బాగా ఏర్పరిచాయి? అంటే స్టేబుల్‌గా ఏర్పరిచాయా? పైపైన ఐవాష్‌గా ఏర్పరిచాయా? నిజంగా ప్రాపర్‌గా కలోనియల్ పవర్స్ కనుక ఆ కంట్రీస్‌ని డెవలప్ చేస్తే ఆ కంట్రీస్ ఇప్పుడు బాగున్నాయి. ఏ కంట్రీస్‌లో అయితే కలోనియల్ పవర్స్ ఓన్లీ ఎక్స్‌ప్లాయిటేటివ్ మోడ్‌లో ఉన్నారో ఆ కంట్రీస్ ఇప్పుడు బాలేవు. ఇట్లా ఈ ఎకానమిస్టులు ఎవరైతే ముగ్గురు ఎకానమిస్టులు ఉన్నారో డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ వీళ్ళందరూ కూడా దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణం ఏంటని చెప్తూ ప్రస్తుతం మనం తీసుకోవాల్సిన మార్పులు ఏంటంటే రూల్ ఆఫ్ లా, డెమోక్రసీ, దానికి మించి రకరకాల ఇన్స్టిట్యూషన్స్, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రాపర్టీ రైట్స్. ఏ కంట్రీలో అయితే ఇవి బాగా చూసుకుంటున్నారో ఆ దేశాలు ముందుకెళ్తాయి. ఏ కంట్రీలో అయితే డెమోక్రసీ సరిగ్గా ఉండదో, ఏ కంట్రీలో అయితే రూల్ ఆఫ్ లా సరిగ్గా ఉండదో,
ఏ కంట్రీలో అయితే సమాజానికి చెందిన వ్యవస్థలు సరిగ్గా ఏర్పాటు అవ్వో ఆ దేశాలు ఆర్థికంగా చాలా బలహీనపడ్డాయి అని చెప్పి దీని సిద్ధాంతం అనమాట.